చాలా అంటే చాలా రుచిగా తమిళనాడు వాళ్ళు తయారు చేసుకునే ఇడ్లీ రెసిపీ అండి. అంటే ఇడ్లీలోకి కాంబినేషన్గా ఈ రెసిపీ అనేది తయారు చేసుకుంటారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. తమిళనాడు ఫేమస్ రెసిపీ కోసం ముందుగా మనం ఈ రెసిపీని ప్రెషర్ కుక్కర్లో తయారు చేసుకుంటాము. రెసిపీ కోసం ముందుగా నూనె వేసుకోవాలండి. ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఇక్కడ నేను 3 చెంచాల వరకు నూనె వేసుకున్నాను. నూనె కాగిన తర్వాత ఇందులోకి పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే మినపప్పు కూడా వేసుకోవచ్చు, అంటే తాలింపు వేసుకోవాలన్నమాట. అలాగే కరివేపాకు కూడా వేసుకోండి. ఈ తాలింపు కొంచెం చిటపటలాడిన తర్వాత ఇందులోకి మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను. 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకోవాలండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకోవాలి. ఇవి వేగుతూ ఉన్నప్పుడే ఇందులోకి 4 లేక 5 వరకు ఎండుమిరపకాయలు కూడా వేసుకొని వేయించుకోండి. ఇక్కడ నేను ఉప్పు వేసేసుకుంటున్నానండి. ఒకేసారి ఉప్పు వేసేసుకుంటున్నాను ఉల్లిపాయల్లోకి. మరి ఉల్లిపాయ ముక్కలు వేగే లోపల ఇక్కడ మనం వెల్లుల్లిని అప్పటికప్పుడు దంచుకొని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కాదండి, కేవలం వెల్లుల్లిపాయల్ని దంచుకొని వేసుకోండి. ఒక వెల్లుల్లిపాయ రెబ్బలు మొత్తం తీసేసి నేను దంచుకుంటున్నానండి. ఇలా దంచుకున్న ఈ వెల్లుల్లి పేస్ట్ని ఇప్పుడు కుక్కర్లో వేసుకొని ఉల్లిపాయ ముక్కలతో పాటు వేయించుకోవాలి. రెండు 3 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత 4 టమాటాలని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకోండి. ఒకసారి బాగా కలిపేసుకుందాము. తాలింపు మొత్తం టమాటా ముక్కలకి పట్టిన తర్వాత ఇందులోకి పావు చెంచా పసుపు, అలాగే అర చెంచా కారం వేసుకోండి. కారం కావాలంటే స్కిప్ చేసుకోవచ్చండి, ఎందుకంటే ఇందులో మనం ఎండుమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు టమాటా ముక్కలు ఉడకటానికి, అంటే ఈ ముక్కలన్నీ మునిగే వరకు నీళ్లు పోసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. 4 లేక 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఇక్కడ నేను 5 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి ఈ విధంగా పప్పు గుత్తితో కానీ దేంతో అయినా మెదిపేసుకొని కొత్తిమీర వేసుకుంటే చాలండి. టమాటా గుజ్జు రెడీ అయిపోయినట్లే. ఈ రెసిపీ వచ్చేసి కోయంబత్తూరులో చాలా ఫేమస్ అండి. మరి మీ అందరికీ ఇడ్లీ కాంబినేషన్గా చేసుకునే ఈ టమాటా తొక్కు రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.